మీ చిత్తానుసారంగా ఈ ప్రాంతాన్ని ఆనుకుని ఈ రేలంగి ప్రాంతంలో సోదరుడు నాగరాజు పద్మ వారి గృహాన్ని ఆనుకుని ఈ మంచి స్త్రీల కార్యక్రమాన్ని జరగడానికి మీరు చూపిన కృప కొరకు స్తుతిస్తూ, ప్రభు ఇప్పటి వరకు మంచి విషయాలు కుమార్తె నిలబెట్టుకుని మీరు మాట్లాడారు, వందనాలు. తిరిగి మరికొన్ని సంగతులు మరలా మేము నేర్చుకోవడానికి సిద్ధపడుతున్నాం. ప్రత్యేకించి మీ ప్రియమైనటువంటి మీ బిడ్డలకు అవసరమైనటువంటి ప్రతి మాట మీరు మాట్లాడండి, మీరు మాత్రమే మహిమ పొందండి. క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ఇది లేకపోతే మనం చచ్చిపోతాం అనుకుని మనుషులందరూ దీని మీదే పడ్డారు. కానీ దేవుడు ఇది చెప్పట్లా. దేవుడు చెప్పేది చాలా బాగుంటాయి. ఎందుకంటే ఆయన దేవుడు గనక, మనల్ని పుట్టించాడు గనక, ఎవరు ఎలా ఉండాలో, ఎవరు ఎలా బ్రతకాలో, ఎవరు ఎలా చేయాలో, ఎవరు అలా ఏమేమి ధరించుకోవాలో అన్ని చక్కగా పరిశుద్ధ గ్రంథములు అన్ని రాయించేశాడు ఆయన. గురు మాట్లాడుతూ దైవభక్తి కలిగినటువంటి స్త్రీలకు ప్రత్యేకించి దేవుడు ఇందులో చెప్తున్నటువంటి విషయాలు చూస్తే, ఒకటి మనం అక్కడ ఉన్నటువంటి విషయాలు 9వ వచనంలో ఉంది. మరియు స్త్రీలు అనకవయు స్వస్థ బుద్ధియు గలవారై అన్నాడు. ఏ ఉండాలంటే అనకువ కలిగి ఉండాలంటాడు. ఏంటంట? అనకువ కలిగి ఉండాలి. ఇది ఒక మంచి అలంకరణ. అనకు ఉండాలి. ఇది లేనటువంటి కుటుంబాలు పాడవుతాయి. అనకువ అంటే వినయం, నమ్రత, విధేయత, గౌరవం అంటారు వీటిని. ఇవి ఉండాలి ఫస్ట్. ఇవి లేకుండా మిగతావి ఎన్నున్నా కూడా ఏమీ ప్రయోజనం లేదు. ఇవి ఉండాలి. ఆ విధేయత అనేది, ఆ వినయం అనేది ఉంటే దేవుడు దాన్ని కూడా అంగీకరిస్తాడు. అది లేనప్పుడు ఆ కుటుంబంలో ఏమీ బాగుండవు. ఎందుకంటే ప్రతిదానికి యుద్ధమైపోతూ ఉంటది. అందుకే దేవుడు ఏమంటాడంటే నువ్వు అనకు కలిగి ఉండాలి అంటాడు. చూడండి ఒకసారి సామెతల గ్రంథం 11వ అధ్యాయము 2వ వచన భాగాన్ని చూడండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 2వ వచన భాగం. వినయము గలవారి యొద్ద జ్ఞానం ఉన్నది. ఎవరి దగ్గర ఉందంటే జ్ఞానం? వినయము గలవారి దగ్గర మాత్రమే జ్ఞానం ఉంది. అందుకే బైబిల్ ఏమన్నాడు? జ్ఞానవంతురాలు తన ఇల్లు జ్ఞానవంతుడు కడతాడని అనలేదు దేవుడు. ఎవరు కడతారంట? జ్ఞానవంతురాలు కట్టుకుంటది, కానీ జ్ఞానవంతుడు కట్టుకోవడం అనలేదు దేవుడు. ఎందుకంటే ఆ తెలివి జ్ఞానం మీకు ఇచ్చాడు కాబట్టి తన ఇల్లు కట్టుకోవాల్సినటువంటి స్థితిలో వినయం ఉంటే వాళ్ళ దగ్గర ఏముంటదంటే జ్ఞానం ఉంటది. జ్ఞానం బాగుందనుకో ఇల్లు ఏం చేస్తారు? మంచిగా కట్టుకుంటారు. మంచిగా కట్టుకుంటారు. ఇల్లు కట్టుకోవడం అంటే ఈ ఇల్లు కాదు, నీ కుటుంబాన్ని కట్టుకోవడం. కానీ ఇది ఎవరి దగ్గర ఉందంటే అనకువ కలిగిన వారి దగ్గర, వినయం కలిగిన వారి దగ్గర ఆ జ్ఞానం ఉంటది. తన కుటుంబాన్ని, తన ఇంటిని ఎలా కట్టుకోవాలో అర్థమవుతుంది. అదే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం కూడా చూడండి. 22వ అధ్యాయం 4వ వచన భాగం. చూడండి ఎంత బాగుంది అక్కడ. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం అన్నాడు. అంటే అనకువ కలిగి ఉండడం అనే స్థితి ఎందుకు నడిపిస్తుందంటే దేవుని యందు భయభక్తులు కలిగించేటట్టుగా చేస్తుంది. దాని నుండి ఏంటంటే ప్రతిఫలం తెచ్చుకుంటారంట. మనం మీరు ఆలోచించేటప్పుడు దేనికైనా ప్రతిఫలం లేకుండా చేస్తామా? చెప్పండి. దేనికన్నా ఏదో ఒక ప్రతిఫలం ఉండాలి. ప్రతిఫలం లేకుండా వెళ్తామా? ఎక్కడికన్నా వెళ్తామా? ఏ పనైనా చేస్తామా? నేను పలానా చోటుకి వెళ్తున్నా, నాకు కూడా వస్తాను. ఎందుకు వస్తాను? మరి ఛార్జీలు నువ్వే పెట్టుకోవాలి, ఎందుకంటే నీ పని మీద వస్తున్నాను కాబట్టి. కానీ ప్రతిఫలం లేకుండా ఏది చేయం. ఖచ్చితంగా ప్రతిదీ కూడా ప్రతిఫలం ఆశించే చేస్తాం. దేవుడు కూడా అంటున్నాడు వినయం అనేది నీ దగ్గర ఉంటే నీకు జ్ఞానం వస్తుంది. జ్ఞానం నీకు వస్తే నువ్వు మంచిగా కుటుంబాన్ని కట్టుకుంటావు. మంచిగా కుటుంబాన్ని కట్టుకుంటున్నావంటే నీకు ప్రతిఫలం వస్తుంది. ప్రాసెస్ ఎంత బాగుంది చూడండి. ఇప్పుడు వీటికి ప్రారంభం అనకువ వినయమే కదా. ఇప్పుడు అది పోయింది అనుకోండి, అనకువే లేదనుకోండి, ఏం పోద్ది? జ్ఞానం రాదు. జ్ఞానమే లేదనుకోండి, ఏం పోద్ది? దేవుని దగ్గర భయభక్తులు ఉండవు. దేవుని దగ్గర భయభక్తులే పోనీ అనుకోండి, ఏం పోద్ది? ప్రతిఫలం రాదు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. ఈ ప్రాసెస్ని అర్థం చేసుకున్న ఆ విధంగా ప్రవర్తించగలిగితే కుటుంబాన్ని చక్కగా కట్టుకోవడానికి బాగుంటుంది. అప్పుడు కోపం రాదు. ఏమన్నా సరే నిజంగా కూడా కోపం రాదు. మీలో ఎంతమంది కోపం ఉందంటే కోపం లేని ఎవరు ఉంటారా? అసలు ఎవరైనా ఉన్నారా కోపం లేని వాళ్ళు? నాకు కూడా ఉంది కోపం. మీకు లేదా? అందరికీ ఉంది. కానీ సమయాన్ని బట్టి దాన్ని ఉపయోగించాలి. సమయాన్ని బట్టి దాన్ని అర్థం చేసుకోవాలి. సమయాన్ని బట్టి దాన్ని తగ్గించుకోవాలి. సమయాన్ని బట్టి చేయాలి. అలా ఉన్నప్పుడు
నీ వినయం, నీ అణకువ చక్కగా పనిచేస్తుంది. కనుక మీరు అణకువ కలిగి ఉండాలంటే దైవభక్తి కలిగిన వారికి అణకువ ఉంటది, అది లేని వారికి ఇది ఉండదు. మరి మీలో అణకువ అనేది ఉందో లేదో చూడండి. ఇప్పుడు వాక్యం చేత చక్కగా అలాగా ఆలోచించండి, దాన్ని బేరీజు వేసుకోండి. నాకు అణకువ ఉందా లేదని. వచ్చేమో విన్నాము, మంచి మాటలు చెప్పారు, చాలా బాగా చెప్పారు, చాలా బాగుంది అనేసి వెళ్ళిపోయావు. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నీ బతుకు నీదే. మరి విన్న మాట ప్రతిఫలము లేకపోతే దేవుడు కూడా బాధపడతాడు. నేను ఇంతసేపు నా సేవకు నుంచోబెట్టి వాక్యం చెప్పించాను, ఇన్ని మాటలు వినిపించాను, చక్కగా విన్నది నా కుమార్తె, మరలా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అదే ప్రకారంగా బ్రతుకుతుందని దేవుడు దుఃఖపడతాడు, బాధపడతాడు. మరి మనం దేవుడిని బాధ పెట్టొచ్చా? దేవుడు బాధ పెడితే కుటుంబం అంతా బాధపడుతుంది. ఎందుకంటే ఆరోగ్యం ఉండదు, ఆయుష్ ఉండదు, దీవెన ఉండదు, ఆశీర్వాదం ఉండదు దేవుణ్ణి బాధ పెడితే. కనుక దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి పని మనము చేయాలి. వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ మనకి ఏ ఇబ్బంది ఉందో, ఎక్కడ ఏ లోపం ఉందో దాన్ని సరి చేసుకునే బ్రతకాలి. ఇక్కడి నుంచి అలా సరయ్యే వెళ్ళాలి. అప్పుడు దాని యొక్క విలువ మనకి దేవుడిచ్చినట్టు లెక్క. ఓకేనా? మరి అణకువ ఉందా, ఉందో లేదో? ఓకే, నేను చాలా అణకువంతురాలండి, వెరీ గుడ్, దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, చాలా బాగున్నాను. నాకు ఇప్పటి వరకు అది లేదండి, ప్రభు దయ వల్ల ఇప్పుడు ఆ మాట విన్నాను కాబట్టి ఇప్పటి నుంచి నేను మార్చుకుంటానండి, అలా అణకువగా ఉంటానండి, నా కుటుంబాన్ని కట్టుకుంటానన్న. వెరీ గుడ్, ప్రైజ్ ది లార్డ్, దేవుడు నీకు మార్పు తీసుకొచ్చు. అది నువ్వు చేయగలగండి. ఓకేనా? ఆ తర్వాత 3వ అధ్యాయం 12వ వచనం, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ అధ్యాయం 3వ అధ్యాయం 12వ వచనం, కొలస్సీ పత్రిక. దేవుని చేత ఏర్పరచబడిన వారును, నేను చదువుతాను. అక్కడ చివరి మాట ఉంటుంది చూడు ఒకసారి. అక్కడ వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి అన్నాడు. అంటే ఏంటి? నువ్వు అణకువను ధరించుకోవాలి. ధరించుకోవడం అంటే ఎక్కడ ఉంటది? ఇప్పుడు నేను చొక్కా ధరించుకున్నాను, ఇప్పుడు ఇది ఎక్కడుంది? నా ఒంటి మీదే ఉంది. అంటే అలాగా ధరించుకోవడం అంటే ఇంకా అది నీ హృదయంలో ఉండిపోవాలన్నమాట, అది నీ హృదయంలో ముద్రింపబడిపోవాలన్నమాట. అప్పుడు చాలా బాగుంటుంది. అర్థమైంది కదా ఇప్పుడు? కనుక స్థితిగతులు అర్థం చేసుకుని దైవభక్తి గలవారం అనేటువంటి స్త్రీలు ఖచ్చితంగా అణకువ కలిగి ఉండాలి. ఎందుకంటే అది లేనప్పుడు ఇది ఉండదు. తర్వాత అలంకరణలో 2 భాగాలు ఉంటాయి. అలంకరణలో ఒకటి ఏంటంటే, అందులోనే మనకి చెప్పినటువంటి మాట, రెండో మాట చెప్తాను మీకు, రెండో మాట కూడా జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే మనం చదువుకున్నాం కదా 9వ వచనంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మనం చదువుకున్నాం కదా, స్త్రీలు అణకువయు స్వస్థ బుద్ధియు గలవారయుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గానన్నాడు. తగుమాత్రపు వస్త్రముల చేతనే అంటాడు. అంటే అలంకరణ తగుమాత్రము చేసుకోమన్నాడు. ఏం చేయాలట? తగుమాత్రం అన్నాడు. ఈ తగుమాత్రం అనే అలంకరణ దేని గురించి చెప్తున్నాడంటే భౌతిక సంబంధమైంది. ఇది భౌతిక సంబంధమైంది. భౌతిక సంబంధమైంది అంటే ఏంటి? కంటికి కనిపించేది. ఓకేనా? కంటికి కనిపించేది. కంటికి కనిపించే అలంకరణ ఎలా ఉండమని అక్కడే కొన్ని విషయాలు చెప్పాడు చూడండి. అక్కడ జడలతోనైనను, బంగారముతోనైనను, ముత్యములతోనైనను, మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకోవద్దు అని. అంటే ఇవన్నీ దేనికి సంబంధించినవి? జడలు, బంగారం. బంగారం ఆత్మకి వేస్తారా, శరీరానికి వేస్తారా? చెప్పండి, మీరు అందరూ ఆత్మకి వేసేసేలా ఉన్నారు. శరీరానికేనా? కానీ బంగారాన్ని ఏం చేయాలి? శరీరానికే. జడలు దీనికే, ముత్యాలు దీనికే, వెలగల వస్త్రాలు దేనికంటే దీనికే. అబ్బా, కొంతమంది బిల్డప్లు ఇస్తారంటే మామూలు బిల్డప్లు కాదండి, అలంకారంలో చూడాలి. మరి వెట్రేగిపోతారు ఇల్లు, వెట్రేగిపోతారు. ఈ మధ్య అలంకరణ కూడా స్పెషల్ ఫ్యాషన్ అయిపోయింది. ఎలాగో తెలుసా? ఎవడో యాక్సిడెంట్ అయ్యి ప్రమాదంలో ఉన్నాడటండి, హాస్పిటల్లో ఉన్నాడట. యాక్సిడెంట్ అయ్యి ప్రమాదమే, హాస్పిటల్లో ఉన్నాడంట. ఇప్పుడు వాడిని చూడడానికి ఎలా వెళ్ళాలా? అద్దం ఎదురుగుండా పెట్టుకుని, లిప్టిక్ రాసుకుని, మూతి ఎర్రగా పాముకొని, పట్టు చీర కట్టుకుని, మంచి ఏంటమ్మిది బేండ వాచి, మంచి వాచి పెట్టుకుని, మంచి నగలు పెట్టుకుని వెళ్ళిపోతుంటే, అక్క ఎక్కడికి వెళ్తున్నావు అక్క అంటే, ఎవడో చచ్చిపోయేలా కూడా అంట, యాక్సిడెంట్ అయిందంట, పలకరంతాకి వెళ్తున్నాం అంటే పలకరించడానికి ఎలా వెళ్తున్నారంట?
అసలు ఒక మనిషి చావు బతుకుల మీద ఉంటే ఎలాగెళ్ళాలి? ఇప్పుడు నువ్వు ఆయన చూడడానికి వెళ్తున్నావా, నిన్ను చూడడానికి వాళ్ళందరూ వెళ్తున్నారా? ఏమనుకోవాలి చెప్పండి అసలు. అంటే అలంకరణ అనేది ఎంత భయంకరం అయిపోయిందో చెప్తున్నారు మీకు. భౌతికంగా కనిపించే ఈ అలంకరణ బట్టే అంతరంగా కనిపించే నీ అలంకరణ ఎంత బాగుందో అర్థమవుద్ది. కంటికి కనిపించేటువంటి నీ అలంకరణ ఎంతలా ఉందో, కంటికి కనబడని అలంకరణ నీ లోపల ఎంత ఉందో దీన్ని బట్టి అంచనా వేయొచ్చు అన్నమాట. మరి పలకరం తగిలితే ఎలా వెళ్ళాలి? పలనలకు బాలేదంట. అసలు దైవిక బిడ్డవైతే దైవభక్తి గలవారమై ఉంటే ఎలా వెళ్ళాలి? అసలు ఎప్పుడైనా ఎలా ఉంటావు? ఎప్పుడు ఒకేలా ఉంటావు. కానీ ఇది లేకుండా ప్రవర్తిస్తూ మామూలుగా కాదమ్మోయ్. ఇక్కడ ఈ అలంకరణ కోసం ఏం చేస్తారో తెలుసా? చంపేరు మనుషుల్ని. అసలు ఇంట్లో గంటల గంటల సమయాలు ఇవేనా కాదా చెప్పండి? అద్దం ముందు కూర్చుంటే ఎంత టైం పడుతుంది ఒక్కొక్కరికి? ఎలా ఉందో చెప్పు, ఎలా ఉందో చెప్పు అని ఈ అలంకరణ మోజులో పడిపోయి తిండి తినమన్నా మానేస్తున్నారు. భర్తకి భోజనం కూడా పెట్టట్లేదు. అసలు బయట ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు. ఈ మధ్య రీల్స్ పిచ్చోడు పట్టింది అలంకరణ మాయలో పడి. ఈ రీల్స్ అంటే ఎక్కడెక్కడ చేస్తున్నారు అనుకున్నా? రీల్స్ చచ్చిపోని శవం దగ్గరికి వెళ్ళిపోయి మంటెక్కిపోతుంటే ఆ మంట దగ్గర నుంచి చిగుడు ఎలా కాలుతుందో అది కూడా రీల్స్ చేస్తున్నారంటే మరి ఇంకేమనాలి అసలు చెప్పండి? చచ్చిపోని శవం దగ్గర కూడా రీలే. పోయే కాలం కాదా మరి ఇది? రైలు బండి వస్తా ఉంటే రైలు బండి పక్కన నిలబడి ఇలాగా తీస్తుంటే ఒకసారి వచ్చి గుద్దేసింది, ఒకరిని చచ్చిపోయాడు, పచ్చల అయిపోయాడు. అందులో అమ్మాయిలు కూడా. మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఎంత ఈ అలంకరణ గురించి దేవుడు ఎందుకు రాయించబ్బా, ఇలాంటి విషయాలు కూడా రాయాలా దేవుడు అని అనిపిస్తుంది మనకి. కానీ చాలా అవసరమనే రాయించాడు ఆయన. అవసరం లేకుండా దేవుడు ఏది రాయించడమ్మా. నువ్వు వెలగల వస్త్రాలతో వెళ్ళొద్దు, జాగ్రత్త అని అసలు ఆ వాటి గురించి కూడా రాస్తాడు. కొంతమంది అంటారు నేను బట్టలు కట్టుకుంటుంటే చూడలేకపోతుంది ఇది, నేను మేకప్ వేసుకుంటే దీనికి బాధ ఎందుకో. అది బాధ. ఎంత ప్రమాదమో, దాని వెనకాల ఎంత ప్రమాదం ఉందో మాత్రం తెలియట్లా. కొంతమంది అయితే ఈ మేకప్ ఎక్కడ జరిగిపోతుందని ఎక్కడ సలగుంటే అక్కడికి వెళ్ళిపోతారు. మేకప్ రాని వీళ్ళు మామూలుగా ఉండరు వీళ్ళు. మరి ఎందుకు ఎండలోకి వెళ్ళి ఏమవుతుంది? మళ్ళీ ఆ మేకప్ పోద్ది కదా. మరి అప్పుడప్పుడు చూడండి మొహం కడుక్కున్నా ఏడిపోతున్నా సరేనండి కళ్ళు ఎలా తుడుచుకోరు వాళ్ళు. నేను చూశాను చాలా మందిని ఏడిపోతున్నా తుడుచుకోరు వీళ్ళు. ఎందుకు? మేకప్ సరిపోద్దని అంటారు. ఇలాగంటారు. ఇందుకు ఎలాగంటారు అబ్బా అనుకునేవాడు నేను. తర్వాత అర్థమైంది నాకు, ఇది మేకప్ పోద్దని కాబోలని. అసలు ఎంత దారుణం అంటే అంత దారుణం. కళ్ళంట నీళ్ళు వచ్చిన హృదయపూర్వకంగా ఏడుతలేదండి వీళ్ళు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, భౌతికమైనటువంటి ఇంత అలంకరణ అవసరమని దేవుడు అన్నాడా? తగు మాత్రం అన్నాడు. అంటే ఇది భౌతిక సంబంధం. తగు మాత్రం అన్నాడు. ఈ తగు మాత్రపు అలంకరణ ఎంత భయంకరంగా చేస్తున్నారనే దేవుడు ప్రతి చిన్న విషయాన్ని చక్కగా రాయించాడు. జయమ్మక్క వింటున్నావా? చాలా సీరియస్గా ఉంది బండి. చూడండి ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను మీకు ఎంత బాగుంటాయో. చూడండి యెషయా గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనంలో, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా ఇలాంటి అలంకరణతో నిండి ఉంటే దేవుడు ఈ మాటలు చెప్పాడండి అక్కడ. చూడండి యెషయా గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనంలో, మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై. అబ్బా ఆగమ్మ, నువ్వు కంగారు పడకమ్మా. ఏమంటున్నాడు అక్కడ? సియోను కుమార్తె అంటే ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం చేస్తారంటే వీళ్ళు గర్విష్ఠులయ్యారంటండి. వీళ్ళు ఎలాగా వీళ్ళు గర్విష్ఠులయ్యారంటే వాళ్ళకున్న మేకప్ అండి. చూడండి మామూలుగా నార్మల్ డ్రెస్ వేసుకున్నాం అనుకోండి ఒక లెక్క, కాస్ట్లీగా ఉన్నాం అనుకోండి, మన ఫేస్ అంత కాస్ట్లీగా ఉందనుకోండి, అప్పుడు ఎలా ఉంటాం? బట్ ఇప్పుడు ఏమవుతుందంటే మేకప్ రాగానే గర్వం వచ్చింది. ఇప్పుడు మీకు మరి బంగారపు గొలుసులు ఎంతమంది తీసుకొచ్చారో పాస్గా తిడతారని తీసుకురాలేదేమో, కానీ బంగారపు గొలుసులు లోపల ఉన్నాయనుకోండి, పక్క వాళ్ళకి గొలుసులు లేవనుకోండి, వాళ్ళతో పాటు వెళ్ళరు మీరు, వాళ్ళతో పెద్దగా మాట్లాడరు మీరు. ఒకవేళ వాళ్ళు ఏదైనా మాట్లాడినా కానీ చూడు వాళ్ళకి కనిపించాలి నగలో అంటే ఏమైపోయింది వీళ్ళకంటే ఆటోమేటిక్ గా గర్విష్ఠులు అయిపోయారు. దేని బట్టి వచ్చింది ఇదంతా? తగు మాత్రం ఉంటే రాదు సుమా, దైవభక్తి ఉంటే రాదు సుమా, వినయం ఉంటే రాదు సుమా. దేని బట్టి వచ్చిందంట? ఈ మేకప్ను బట్టి వచ్చిందక్క.
దాన్ని బట్టి రావడం వల్ల ఈ గర్వం వచ్చింది. గర్వం రాగానే ఎలా నడుస్తారంటే వీళ్ళు మెడశాస్త్రం అంటే ఎలాగమ్మా? మెడశాస్త్రం అంటే ఎలా చెప్పండి మీరు? మెడ సాసుకుంటారంటమ్మా. అక్కడ దాకా ఆగలేదు ఈ దేవుడి. అసలు నాకు భలే అనిపిస్తుంది, ఎందుకు రాయించావు ప్రభా, ఇది కూడా రాయాలా బైబిల్లో? అక్కడ ఉంటే చూడండి, అక్కడ మెడ చాచి నడుచుచు ఏం చూపులంట? వార చూపు ఎలా ఉంటది చూసావా? మెడ చాచి నడుచుచు వార చూపులు. నేను అంటలేదమ్మా, బైబిల్లో రాశాడు దేవుడు, రాశాడు అలాగా. గర్వం ఎక్కువైపోతే, మేకప్ ఎక్కువైపోతే ఏం పోయే కాలం వచ్చేద్దా అని రాశాడు దేవుడు అలాగా. అక్కడ దాకా ఆగాడా? చదవండి. కులుకుతో నడిచాడు. కులుక అంటే ఇలాగే కదా, కులుకుడు. గర్విష్టం దేని వల్ల వచ్చిందంటే ఈ అలంకరణ వల్ల. దీని వల్ల ఎంత పరిస్థితి వస్తే నడక మారిపోయింది, చూపు మారిపోయింది. చూసారా? మెడ చాచి నడుస్తుందంట, మామూలుగా నడవలేదు, కులుగుతో నడుస్తుందంట, పైగా వార చూపులు చూస్తుందంట. ఇవన్నీ మంచి లక్షణాలేనా? మాట్లాడలేదు, మంచి లక్షణాలండి ఇవన్నీ. మరి ఎందుకండి మేకప్లు వేసుకుంటారు? ఈ మేకప్లు మహారాణులకి ఒక లిస్ట్ చెప్పాడు చూడండి, అక్కడ చెప్తాను, నేను చదువుతాను చూడండి. ఒక లిస్టే చెప్పాడు చూడండి. కులుగుతో నడుచుచు తమ కాళ్ళ గజ్జెలను, అమ్మా గజ్జల రాణి అంటారు వీళ్ళని, గజ్జల రాణి అంటారు దీన్ని. అంటే ఏం చేస్తుందంట? టపా 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 కొడుతుందంటండి గజ్జలు. ఎందుకు? ఇదిగో నేను గజ్జలు వేసుకున్నాను చూడు, గజ్జల రాణి అంటారు. తన నడకలు మారిపోయింది, తన చూపు మారిపోయింది, తన స్టైల్ మారిపోయింది. ఎందుకు అంటే ఈ అలంకరణ వల్ల. దైవభక్తి ఉన్నప్పుడు ఉందా లేదా అంటారా? ఏమీ లేదు కదా. కనుక అలా నడుస్తూ గజ్జలు మోగిస్తుందంట. పైన ఉన్నటువంటి ఆ అలంకారం చూడండి ఎలా ఉన్నాయి. 18వ వచనం. గల్లు గల్లుమను వారి పాద భూషణములు సూర్యబింబ భూషణములు. సూర్యబింబాలు పెట్టుకున్నట్ట, సూర్యుడు పెట్టుకున్నట్టు. ఎక్కడ? నెత్తి పెట్టుకున్నట్టు సూర్యుడిని. ఉందా సూర్యుడు? ఇప్పుడు అక్కడక్కడ చూస్తూ ఉంటాను సూర్యుడిని. ఏది ఆ సూర్యుడు కాదు, చాలా మంది నెత్తి మీద ఉండే సూర్యుడిని. అక్కడే. అంతేకాదు చంద్రవంకల భూషణాలంట. ఏంటవి? చంద్రుడో పక్క వచ్చేసాడు, సూర్యుడో పక్క వచ్చేసాడు. ఆకాశంలో ఉన్న సూర్యచంద్రులను ఎక్కడ తీసుకొచ్చేసారు? నెత్తి మీద తెచ్చేసారండి బాబు. మగోళ్ళు మంచి మంచి కటింగ్ వేసుకున్నారు. యాపిల్ కటింగ్, పైనాపిల్ కటింగ్, డెప్ కటింగ్, బైక్ కటింగ్, రాజకీయాల కటింగ్లు అలా వేసుకుంటుంటే ఆడవాళ్ళందరూ ఏం చేస్తున్నారంట? సూర్యుడిని, చంద్రుణ్ణి, కాళ్ళ గజ్జల్ని అన్ని కూడా తెచ్చేసుకుంటారండి. దేవుడు ఊరికనే రాయించలేదు చూడండి. కర్ణభూషణాలంట. కర్ణభూషణాలు చెవులకు పెట్టుకుని, కడియాలు చేతులకు వేసుకుని, నాణ్యమైన ముసుగులు. చర్చిలో కూడా ఒక రకమైన ముసుగులు వేసుకుంటలేదు వీళ్ళు. ఎందుకంటే మేము కాస్ట్లీ అనుకుని కాస్ట్లీ ముసుగులు తెచ్చుకున్నారు వాళ్ళు. మాకు అదేం లేదనమ్మా, ఇదే ఉందనుకుని. ఈ అలంకరణలో కూడా చాలా కాస్ట్లీ ఉందంట. ఇంకా కొల్లాయిలు అంటే ఏంటి? కొల్లాయిలు, కాళ్ళ గొలుసులు, వడ్డానములు, పరిమళ దైవ వరిణలు అంటే సెంటు సీసాలు, రక్షరేకులు, ఉంగరాలు, అబ్బో ముక్కు కమ్ములంట, ఉత్సవ వస్త్రములు, ఉత్తరయములు, పైటలు, సంచులు, చేతి అద్దాలు, సన్నపు నారతో చేసిన ముసుగులు, పాగాలు, సాలువులు. అయ్యి బాబోయ్. పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడు, నడికట్టుకు ప్రతిగా తాడు, అల్లిన జడకు ప్రతిగా బోడి తల అంట. ఇదేంటి తెలుసా? ఇంత అలంకారం చేసుకున్నావు కదా, నేను అలంకరిస్తాను రా అంటున్నాడు దేవుడు. ఏం చేస్తాడని చూడు అక్కడ. అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడు అంటే ఇదిగో బాగా చెట్టు పూస్తున్నావు కదా, తీసుకెళ్లి కంపులో పెడతాను నేను అంటాడు. ఇది దేవుడు అలంకరణ. నువ్వు నా మాట వింటలేదు కదా, నడికత్తుకు ప్రతిగా నీకు తాడు కడతాను, అల్లిన జడకు ప్రతిగా నీకు బోడుగుండు చేస్తాను అంటాడు. ఎన్ని జల్లేస్తున్నావు? ఆ జల్లన్నీ తీసి ఒకేసారి బోడుగుండు కొట్టేస్తాను నీకు. బోడుగుండు అయితే ఇంకా అసలు జడేసి పనే లేదు కదా. దేవుడు అంటున్నాడు అలాగని. అయ్యో ఎంత భయంకరంగా అందరిలా తయారైపోతే దానికి ఎంత ప్రాబ్లం వచ్చింది చూడు. ప్రశస్తమైన పైవస్త్రం ప్రతిగా గోనెబట్ట, అందమునకు ప్రతిగా వాత వేసేస్తానంటాడు దేవుడు. అసలు ఎందుకంత కోపం ఆయనకి? చూడలేకపోతున్నాడు మనల్ని. నీకు బోడుగుండు చేస్తాను, నీకు అందానికి ప్రతిగా వాతేస్తాను, జాగ్రత్త అంటాడు.
మీరు గర్విష్ఠులయ్యారు అంటే అలంకరణ చాలా భయంకరంగా మనిషిని పాడు చేస్తుంది. అలంకరణ లేనిపోని కోరికలు పుట్టిస్తుంది. అలంకరణ మంచితనాన్ని పాడు చేస్తుంది. అలంకరణ దైవ ద్వేషమునకు ప్రతిగా కనబడుతుంది. అలంకరణ దేవునికి దూరంగా చేస్తుంది. అందుకే తగుమాత్రం ఊరుకుని అనలా. ఇది ప్రమాదకరమైంది గనకనే దేవుడు అలా చెప్పాడు. మరి అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకు ఇచ్చాడంటే అవసరమని ఇచ్చాడు. కానీ తగుమాత్రం ఏదైనా కూడా తగుమాత్రం చేసుకుంటే అందంగానే ఉంటాం. కాబట్టి దానివల్ల చాలా మంచిది. అందుకే బైబిల్ ఏమన్నాడు 31వ సామెతల గ్రంథంలో, అక్కర్లేదు సౌందర్యము అందం మోసమని దేవుడు అన్నప్పుడు మరి అందం ఎందుకు ఇచ్చాడు? అర్థం చేసుకోవాలి. అందంగా ఉండడానికి దేవుడు ఇచ్చాడు, తన పోలికలో తన స్వరూపంలో మనం పుట్టించాడు. కానీ ఆ అందాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, ఆల్రెడీ అందంగానే ఉన్నావుగా, అంత మేకప్ అవసరం నీకు? అవసరం లేదు కదా. దానివల్ల నష్టపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి, దేవునికి దూరం అయిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజున చాలా మంది అలా చేసే దేవునికి దూరం అయిపోయారు. కుటుంబాలని పాడు చేసుకున్నారు. మేకప్లు ఎక్కువైపోయి ఈ రీల్స్ పిచ్చిలో పడి, ఇన్స్టాగ్రామ్ పిచ్చిలో పడి వాళ్ళకి పెడుతున్నారు పోస్టులు. నిన్నే పేపర్లో వచ్చింది, రీల్స్ తీసుకుందంట, ఇన్స్టాగ్రామ్ లో పెట్టిందంట. అవతలోడు ఎవడో చూశాడంట, నువ్వు నాకు నచ్చావు అన్నాడు, ఐ లవ్ యూ అన్నాడు, నువ్వు కూడా నాకు నచ్చావు, ఐ లవ్ ఉన్నది. ఆల్రెడీ ఈవిడికి ఓ కొడుకు, కూతురు, భర్త ఉన్నాడు. ఇద్దరు కలిసి వెళ్ళిపోయారండి. ఆ భర్త ఏం చేయాలో అర్థం కాక, ఈ పిచ్చి నీకని చెప్పినా వినకపోతే వెళ్ళిపోతే, ఏం చేయాలో అర్థం కాక బుర్ర పాడు చేసుకుని కోపం వచ్చి లోపల తీసుకెళ్లి కొడుకుని కూతుర్ని ఇద్దరిని కోసేసాడు. ఆ తర్వాత ఇతను కూడా కోసేసుకున్నాడు. ఇప్పుడు ఈ కుటుంబం నాశనం అయిపోవడం కారణం ఎవరు చెప్పండి? నువ్వు కాదా? మరి ఒక స్త్రీ కాదా? నీ అందం కాదా? నువ్వు తీసి దిక్కుమాలవన్నీ అందులో పెట్టకుండా ఉంటే ఇవన్నీ జరిగేవా? మరి చూసారా, దీని వెనక ఎంత ప్రమాదం జరిగింది చూడండి. ఇప్పుడు ఒక కాపురం పాడైపోతుంది, భర్త పాడైపోతున్నాడు, కుటుంబం పాడైపోతుంది. అవసరమా? తగుమాత్రం అన్నాడు దేవుడు. తగుమాత్రం దాని అర్థం ఏంటి? తగుమాత్రంగా ఉండమని ఉన్నాడు. అలాగే ఉండాలి నువ్వు. కొంతమంది అసలు తగుమాత్రం ఉండమని చెప్పాడు దేవుడు అని ఏదో దెయ్యంలాగా, రాక్షసులాగా తల కూడా దూకోకుండా అలా ఉండమని దేవుడు చెప్పలేదు. అలా ఉండమని చెప్పలేదు. ఇంటికాడ చూడు, మొత్తం నైటీలు వేసుకుని చండాలంగా శివుడు ముక్కు వేసుకుని ఏదున్నా సరే నైటీకి పామేసుకుని ఎలా పడితే అలా తిరిగేస్తా ఉంటావు. ఎక్కడికైనా వెళ్తే మాత్రం పెద్ద మేకప్ వేసుకుని తయారవుతావు. ఇంట్లో ఉన్నప్పుడు ఒక లెక్క, వీధిలో ఉన్నప్పుడు ఒక లెక్క. వీధిలో వాళ్ళకి అందరికీ కనపడాలి, ఇంట్లో వాళ్ళకి మాత్రం ఏం అవసరం లేదు. తప్పు కదా అది? అందుకే తగుమాత్రం అన్నాడంటే తగుమాత్రం అని దేవుడు ఎందుకంటే దాన్ని ఫాలో అవ్వాలి మనం. దేవుడి వాక్యం చెప్పాడు, ఈ మాట చెప్పాడంటే ఆ మాట ప్రకారంగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. విపరీతమైనటువంటి వ్యామోహం ఎందుకు కలుగుతున్నాయంటే వీటి వల్లే కలుగుతున్నాయి. ఎవరు చూడాలని నువ్వు మేకప్ వేసుకుంటున్నావు? ఎవరు చూడాలని నువ్వు ఆ ఫేస్బుక్ లో, వాట్సాప్ లో పెడుతున్నావు? వాక్యం షేర్ చేయరు మళ్ళీ అందరూ. వాక్యం బెటర్, దేవుని మాట బెటర్. అందము మోసకరం, సౌందర్యము వ్యర్థమన్నాడు దేవుడు. ఎందుకు ఈ విషయాలు చెప్పాడని మళ్ళీ మీరు ఆలోచించండి. ఎందుకు గర్విష్ఠురాండి అయిపోతున్నారు? ఎందుకు అలా నడవాలి? ఎందుకు అలా వార చొప్పులు చూడాలి? ఎందుకు ఇలాంటి మేకప్ వేసుకోవాలి? దీనివల్ల కాపురాన్ని ఎలా కట్టుకోగలుగుతావు? దీనివల్ల నీ జీవితాన్ని ఎలా సరిదిద్దుకోగలుగుతావు? అది దేవుని ప్రశ్న. అందుకే రాయించలేదు, బోడుగుండి చేస్తాను నీకు అన్నాడు. జాగ్రత్త, నువ్వు బోడుగుండి చేస్తాను నీకు. ఒళ్ళంతా మేకప్ వేసి తిరుగుతున్నాడు, నీకు వాతలు పెడతానన్నాడు దేవుడు. ఎందుకు వాతలు పెట్టాలి? మన జీవితం మీద ఆయనకి బాధ, మన మీద ఆయనకున్న ప్రేమ ఆయనకి. ఆ ప్రేమను బట్టే మనల్ని అందరినీ కాపాడుకోవాలి, కుటుంబాలు కట్టాలి ఆయన ఆశ అండి అది. ఆయన పిల్లలం కాబట్టి. నువ్వు విన్నా చెప్పు, నేను విన్నపోతే ఏంటి నష్టం? ఎవరికి నష్టం? ఇప్పుడు ఆ భర్త చచ్చిపోయాడు, బిడ్డలు చచ్చిపోయాడు, చిన్న పిల్లలను చంపేశాడు వాడు. కోపం వచ్చి నన్ను విడిచిపెట్టి, బిడ్డలను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఎవరి కోసం బతకాలి? నేను చెప్పిన మాట అనకుండా పోయిందని చెప్పేసి మొత్తం అందరినీ చంపేశాడు, వాడు చచ్చిపోయాడు. ఇప్పుడు మరి నీ వల్ల కుటుంబం నాశనం అయిపోయింది. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? అలా జరగకూడదనే దేవుడు హెచ్చరికలు చేస్తున్నాడు. చాలా జాగ్రత్తగా కుటుంబాన్ని కాపాడుకోవాలి. దెయ్యంలాగా ఉండమని దేవుడు అంటలేదు, అతిగా చేసుకోమని కూడా దేవుడు అంటలేదు. తగుమాత్రం అన్నాడు. తగుమాత్రం అంటే దాని అర్థం అదే. నీ కుటుంబాన్ని కట్టుకోవాలి, ఎంతవరకు అవసరమో అంతవరకు నువ్వు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. దేవుడు చెప్పినటువంటి మాట వినాలి, దేవుని మాటకి లోబడాలి. ఉత్తరే ప్రభా అంటే నీ మాట ఆయన ఎండవు. నీకు రావాల్సిన దీవెనలు కూడా ఏమి రావు, నీకు రావాల్సిన ఆశీర్వాదాలు కూడా ఏమి రావు.
శాస్త్రుల పరిచయాల గురించి మాట్లాడాడు ఆయన. ఏమని చెప్పాడు? వారు చెప్పుదురే గాని వారు చేయరాళ్ళు. వాళ్ళు చెప్తారంతే, కబుర్లు చెప్తారు, చేయరాళ్ళు. మరి మనం కూడా అంతేనా? మన జీవితాలు కూడా అంతేనా? మనం మారొద్దా? ఎన్ని మాటలు వింటున్నామో, ఎన్ని మాటలు విన్నా బ్రతుకు మారపోతే ఎట్లా? తగు మాత్రం ఉండి పర్లేదు, తప్పులేదు. ఏదైనా తగు మాత్రం ఉండాలి. తప్పు కాదు, అది తప్పు కాదు, అది దేవుడే చెప్పాడు. దానివల్ల నీ కుటుంబం బాగుపడుతుంది. నీ అందం, నీ సౌందర్యం నీ భర్తకు కనిపించాలి, బయట వాళ్ళకి కాదు. తగు మాత్రం నువ్వు చేసుకోగలగాలి. నీ కుటుంబానికి ఎంత అవసరమో అంతవరకు నువ్వు అవసరం చేసుకోవాలి. అందుకే నువ్వు అణకువ కలిగి ఉంటే అది దైవభక్తి కలిగిన వారికి ఉంటుంది. భౌతిక సంబంధమైన తగు మాత్రపు అలంకరణ ఉంటే అది దైవభక్తి కలిగిన వారికి ఉంటుంది. ఇది లేదంటే దానికి వ్యతిరేకంగా వచ్చినట్టే అర్థం. ఆ తర్వాత మూడో మాట కూడా చెప్పి ముగించేస్తాను. మూడో మాట కూడా చదువుకుందాం. చూడండి ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 చదువుతున్నాను చూడండి. మరియు స్త్రీలను అణకువయు స్వస్థ బుద్ధియు గలవారయుండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతో నైనను, బంగారముతో నైనను, ముత్యములతో నైనను, మిగుల వెలగల వస్త్రములతో నైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను అన్నాడు. మొదటిది అణకువ కలిగి ఉండాలి. 2 తగు మాత్రపు అలంకరణే చేసుకోవాలి. 3వది సత్క్రియల చేత అలంకరించుకోవాలి. ఏమన్నాడు? సత్క్రియల చేత అలంకరించుకోవాలి. సత్క్రియలు అంటే ఎట్లా ఉంటాయి? సత్క్రియలు అంటే ఎలా ఉంటాయి? దైవ సంబంధమైనవి, వాక్య సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి, అక్షయమైనవి. ఇదంతా కూడా సత్క్రియల అలంకరణ. అర్థమవుతుంది తల్లి? ఇదంతా కూడా సత్క్రియల అలంకరణ. ఒక చిన్న మాట, సత్క్రియలు కలిగినటువంటి ఆ అలంకరణ ఎంత బాగుంటుందో ఆ మాటలు కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఇందాక సహోదరి చదివించింది ఆ మాట. ఎలా ఉంటది? గుణవతి అన్నాడు దేవుడు అక్కడ. ఏమన్నాడమ్మా? గుణవతి అనే గుణం ఎవరికి ఉంటదంటే, ఇందాక మనం చెప్పాం, అనకు అనేటువంటి గుణం గుణవతికి ఉంటది. తగు మాత్రపు అలంకరణ గుణవతికి ఉంటది. సత్క్రియల అలంకరణ గుణవతికి ఉంటది. అర్థం చేసుకోవాలి. కనుక ఈమె ఏం చేస్తుందంటే అలాంటి దొరకడమే అరుదు అన్నాడు. నిజంగా దొరికిందంటే అసలు ఆ భర్త అసలు జీవితమే ధన్యం అన్నమాట. దొరికిందంటే ఆ భర్త జీవితమే ధన్యం. ఏది చేసినా కూడా అస్తమానం గొనుకుతూనే ఉందనుకోండి. ముసురు దినమున ఎడతెగక కారు నీళ్ళు ఎలా ఉంటాయి అలా 24 గంటలు గొనుకుతా ఉందనుకోండి. గుణవతి కాదు, గుణవతి కాదు, గయాలు గంప. కనుక ఈమె ఎలా ఉంటుంది అంటున్నాడు? ముత్యము కంటే అమూల్యమైనది అంటున్నాడు. అంటే ఆత్మ సంబంధమైన, దైవ సంబంధమైన భక్తి కలిగినటువంటి వాళ్ళు సత్క్రియల చేత అలంకరించుకుంటే వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? అక్కడ రాయబడినటువంటి మాట 11 చూడండి. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును అన్నాడు. పెనిమిటి అంటే ఆమె భర్త ఏం చేస్తాడట? నమ్మకం పెట్టుకుంటాడు. ఇప్పుడు మీరు చూడండి, నమ్మకం పెట్టుకుంటాడట. నమ్మకం ఎంత నమ్మకం పెట్టుకుంటాడంటే ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకోడు. ఇక చూడండి, అసలు చూడు, బీరువా తాళాలు ఉన్నాయో ఇంకో తాళం, అన్ని తాళాలు ఆవిడ చేతికి ఇచ్చేస్తాడు. అమ్మా మంచిగా చూసుకోము నువ్వు చాలు. ఎందుకు ఇచ్చాడు? నమ్మకం. అంటే ఎంత నమ్మకం అంటే తను సత్క్రియల చేత అలంకరింపబడింది గనక. ఇప్పటికి భర్తలకి భార్యల మీద నమ్మకం ఉందంటారు చెప్పండి? ఎవరు పెట్టే వాళ్ళదే, ఎవరు బీరువా వాళ్ళదే. లేదంటే అబద్ధాలు ఆడకుండా చెప్పండి. కొంతమంది ఏమో తలకడి కింద దాచేస్తూ ఉంటారు, కొరపు కింద దాచేస్తూ ఉంటారు, గొయ్యి తవ్వి కప్పెట్టేస్తూ ఉంటారు కొంతమంది. ఇప్పటికీ ఉన్నారు అలాంటి వాళ్ళు. అంటే ఏంటి? ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు. అంటే ఆ రోజున ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి అని అంటే వాళ్ళు దైవభక్తి లేని వాళ్ళు అని అర్థం. కానీ ఈ స్త్రీ ఏం చేస్తుంది? సత్క్రియల చేత అలంకరించుకుంది గనక తన పెనిమిటి ఏం చేస్తాడంట? అసలు ఎంత గొప్ప నమ్మకం చూడాలి. ఇప్పుడు అంత నమ్మకాన్ని సంపాదించుకోవాలి. నువ్వు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎలా ఉన్నా సరే, నా భార్య వెళ్ళింది తిరిగి మళ్ళా వస్తుంది అనేటువంటి నమ్మకం ఉండాలి. ఇది వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుందో ఏమో అని వెనకాల గోరసాలను పెట్టి, ఒరే మా ఆవిడ అక్కడికి వస్తుందిరా, కొంచెం కనిపెట్టుకుని చూడరా నువ్వు, మళ్ళీ ఇంకొకటికి ఎవడికో చెప్పి, ఈ మధ్యవర్తి ఉన్నవాడేమో ఆడికి అన్నీ తెలిసిపోయి ఆడేమో లేనిపోని విషయాలన్నీ పట్టించుకుని, ఓహో వీళ్ళిద్దరి మధ్యలో ఇలా ఉంది కాబోలనుకుని మధ్యలోకి ఎంటర్ అవుతా ఉంటాడు. నమ్మకం. నువ్వు బయటికి వెళ్తున్నావంటే చాలు, ఎక్కడికి వెళ్తుంది?
అలాగెళ్తుందా ఇలాగెళ్తుందని దొంగ చూపులు చూస్తున్నావంటే నీ మీద నమ్మకం అంటే నువ్వు ఎంత గొప్ప నమ్మకస్తురాలుగా బ్రతుకుతున్నావో అర్థం చేసుకోవాలి. కనుక సత్క్రియల చేత అలంకరణ పడితే నీ పెనిమిటి నీ యందు నమ్మకం ఉంచుతాడు. అతని లాభప్రాప్తికి వెలితి కలగదన్నాడు. లాభప్రాప్తికి వెలితి అంటే ఎప్పుడు కూడా లోటు లేకుండా చూసుకుంటదంట. ఎలా చూసుకుంటది లోటు అంటే? లోటు లేకుండా ఎలా చూసుకుంటది అంటే 1000 రూపాయలు వచ్చిందనుకోండి సంపాదన, 1000 రూపాయలకి తగినట్టుగా చేస్తుంది కాపురం. 1,00,000 రూపాయలు వచ్చింది అనుకోండి, 1,00,000 రూపాయలకు తగ్గట్టుగా చేస్తుంది. మనం రివర్స్. ఎందుకంటే మన దగ్గర తింటాకి కూడు లేకపోయినా కానీ, ఉంటాకి సరైనటువంటి ఇల్లు లేకపోయినా, ఇంటి నిండా కష్టాలున్నా మన మేకప్ కోసం ఎంత కావాలి? లక్షలు కావాలి. అప్పుడు సంవత్సరం ఎలా వెళ్తుంది? సంవత్సరం వెళ్తుందమ్మా. అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. వెలితి కలగకుండా చూసుకుంటుందంట. ఇంత బాధ రాకుండా చూసుకుంటుందంట భర్తని. నమ్మకస్తురాలు. నా భర్త కష్టపడుతున్నాడు, పని చేసుకుంటున్నాడు, ఆయన జీతం ఎంత, వచ్చేది ఎంత, నేను చేసే పని ఎంత, నేనేం చేస్తున్నాను, ఇప్పుడు నేను ఏం చేస్తే నా కాపురం చక్కబడుతుంది, ఎంత బాగా ఆలోచిస్తుంది చూడండి. పిల్లలకి బట్టలు కొనాలయ్యా, అంత డబ్బులు లేవు కదా ఏంటి మన దగ్గర, ఎందుకంటే నీకు తెలదు ఊరుకో. ఆడపిల్లలంటే ఏంటనుకున్నా, నీకు తెలదు ఊరుకో, నువ్వు ఊరుకో, నేను చూసుకుంటాను కదా, పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చేస్తాను అసలు 10,000. నలుగురిలోనూ వెళ్తుంటే మరి వాళ్ళు తినబుచ్చినట్లు లేదా పిల్లలు? కబుర్లు నువ్వు చెప్పు, మరి పని ఎవడు చేస్తాడు? ఇప్పుడు అప్పు ఎవడు తీరుస్తాడు? బాధ ఎవడు పడతాడు? నువ్వు పడతావా? నువ్వు మాత్రం మహారాణి లేక పట్టు చీర కట్టుకుని అటు ఇటు గిరగర తిరుగుతూ ఉంటే నీ భర్త మాత్రం ఏడుస్తూ కూర్చుంటాడు. అప్పుడు మరి కష్టం అంతా ఎవరు తీర్చాలి? ఇప్పుడు మరి ఇప్పుడు వెలితి వచ్చింది అక్కడ. ఎవరి వల్ల వచ్చింది వెలితి? నువ్వు జ్ఞానవంతురాలు కాదు, అజ్ఞానవంతురాలు. దానివల్ల ఇప్పుడు నీ కాపురం ఏమవుతుంది? కోలు దోసుకుంటున్నావు నువ్వు. అనవసరమైన ఖర్చులు. తగు మాత్రం అన్నాడు కదా దేవుడు. తగు మాత్రం చేయడం కదా అందరిలో కావాలి. అన్ని అవసరమే మనకి. తగు మాత్రం అది ఎంతవరకు అవసరం అంతవరకు కావాలి. అవసరం లేనిది ఎందుకు? నీ మేకప్ల కోసం, బయట తిరుగుళ్ళు తిరగడం కోసం, సరదాగా అటు ఇటు వెళ్ళడం కోసం అనవసరమైన ఖర్చులన్నీ చేసుకుని కుటుంబాన్ని ఎందుకు పాడు చేసుకోవాలి? నువ్వు జ్ఞానవంతురాలు అయితే సత్క్రియలు కలిగి ఉంటావు. సత్క్రియలు అనేటువంటి అలంకరణ నీ లోపల ఉంటే అసలు ఇంట్లో వెలితి లేకుండా చూసుకోండి. అంత బాగుంది చూడండి మాట. వెలితి ఎరగడంటే అసలు వాడు చూడండి ఆ భర్త ఎంత గొప్పవాడు నిజంగా. అతనికి మేలు చేయును గాని కీడేమీ చేయదు. 12వ వచనంలో ఉందన్నమాట. అతనికి మేలు చేయును గాని కీడేమీ చేయదు అంటే ఎప్పుడు దాకా? అక్కడ రాసి ఉంది చదవండి. తాను బ్రతుకు దినములన్నిటను అంట. అంటే బ్రతికినంత కాలం కూడా ఏం చేస్తుందంట? మేలు చేస్తుంది కానీ కీడు మాత్రం చేయదంటండి. ఈ రోజున ఎలా ఉంటుంది పరిస్థితి? ఏమన్నా మాట్లాడితే చాలు, ముందే సూట్ కేసు సర్దుకుని మూలన ఎడుతుంది, ముందే ఆల్రెడీ సర్దుకుని పక్కన ఎడుతుంది. ఏమన్నా అంటాడేమో, ఒకవేళ అన్నాడా సూట్ కేసు రెడీగా ఉంది, రే ఎంట్రా గట్టిగా మాట్లాడుతున్నావు, వెళ్ళిపోతాను నేను బయటికి, నేను కష్టపడుతున్నాను, నాకు డబ్బులు వస్తున్నాయి, నాకు జీతం వస్తుంది, నా పని నేను చేసుకుంటాను, నీ పని నువ్వు చేసుకోవచ్చు, చూద్దాం, వెళ్ళిపోతావా? అయితే నువ్వు వెళ్ళిపో, నేను తాగేస్తాను, నువ్వు వెళ్ళిపో, నేను తాగేస్తాను అంటున్నాడు. వీడు చెడిపోతున్నాడు మొత్తం కుటుంబం. ఈ మధ్య కాలం ఇప్పుడు చెప్తున్నాను, ఈ మధ్య కాలంలో భర్తను విడిచిపెట్టి వెళ్ళిపోతే భార్యలందరూ చాలా మంది భర్తలు చచ్చిపోయారు. తెలుసా మీకు? ఈ మధ్య కాలంలో, ఈ సంవత్సరంలో, ఈ దగ్గర ఈ 3 నెలలు 4 నెలల కాలంలో విడిచిపెట్టి వెళ్ళిపోతే చాలా మంది భర్తలు చచ్చిపోయారు. కారణం ఎవరో తెలుసా? భార్యలే. నీకు వచ్చిన కష్టమో, నీకు వచ్చిన బాధను బట్టి ఏనాడు కూడా భర్తను విడిచిపెట్టి వెళ్ళకూడదమ్మా, ఏనాడు వెళ్ళకూడదు. అలాగైతే నువ్వు గుణవతి అయిన భార్య ఎట్లా అవుతావు? అనుకోగలిగిన భార్య ఎట్లా అవుతావు? సరిదిద్దుకోవడానికి, సరి చేసుకోవడానికి, ఎలా సరి చేస్తే ఎలాగ నా భర్త మారుతాడనే ప్రయత్నాలు చేయాలి. దేవుడు సహాయం చేయడా? అసలు బబులోను రాజు కొమ్ములు ఇచ్చి ఏం తినిపించాడు? గడ్డి తినిపించాడు. నీ భర్త కూడా అంతే. అది నీలో ఉంది, నువ్వు చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అతని బతికిన కాలం అంతా కూడా ఏం చేస్తుంది? మేలే గాని కీడు చేయదటండి. ఇప్పుడు కీడు చేస్తే ఏమనాలి? ఏ లెహా నువ్వు చెప్పోగానా అని అక్కడో అరుస్తూ ఉంటది, మా ఇంటికి కనపడతా ఉంటది. ఓయమ్మో ఇలాగ అరుస్తుంది ప్రభా, నా నోటితో నాయన ఏం చూస్తున్నాను, నా చెవులతో వింటున్నాను, ఏం ప్రభా నాయన, ఏంటి ప్రభా ఈ మాట, ఈ మధ్యలో నన్నిట్టావు నాయన, చచ్చిపోతున్నాను నేను లేక. ఆడి మాట పడదు. ఎవరి మాట పడుతుంది? జ్ఞానవంతురాలు.
ఆడి మాట వినకూడదు. బాధ వేస్తుంది ఒక్కోసారి మాట. అర్థం చేసుకోకపోతే చాలా ప్రమాదంలో పడతావు. మీ జీవితాలు ప్రమాదంలో పడతాయి, కుటుంబాలు కూడా ప్రమాదంలో పడతాయి. మూర్ఖుడండి, ఎవడు చెప్పినండి మా ఆయన మూర్ఖుడండి, నువ్వే సర్టిఫికెట్ ఇచ్చేసావు, నువ్వే ఇచ్చేసావు సర్టిఫికెట్. మరి మిగతా వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు? అలా ఆయన మూర్ఖుడంట అంటే ఊరుకుంటావా? ఏయ్ అంటే నేనంటాను కానీ నువ్వెందుకంటావా? మళ్ళీ నువ్వు రివర్సల్ అవుతావు. అంటే లోపల ఎక్కడ ఏముంది? ఎక్కడ ఆ ప్రేమను బయటకు తీసుకురా. వెలితి లేకుండా నీ కాపురాన్ని కాపాడుకోమంటాడు దేవుడు. అదే చెప్తున్నాడు, బ్రతికినంత కాలం మేలే చేస్తుంది కానీ కీడు చేయదట. కొన్నిసార్లు బాగా ఇబ్బంది పెడతా ఉంటారు ఈ పురుష పొంగోలు, మామూలు గదిలో రకరకాలుగా ఉంటారు, కాదంటలేదు. అప్పుడు కాస్త మౌనం వహించు. కుటుంబాన్ని కట్టుకోవడానికి ఇది ఒక శోధన అనుకో, అర్థం చేసుకో. కనిపించడం అందరూ తాగేస్తున్నాడండి, ఈ తాగుబోతుడు కోసం ప్రార్థన చేయండి అని చెప్పుకో. నీ ఇంటిని నువ్వు అలర చేసుకోకు, నీ కుటుంబాన్ని నువ్వు అలర చేసుకోకు. మంచిగా కాపురం చేయి, కాపాడుకోవడానికి, మార్చుకోవడానికి నీ ప్రయత్నం నువ్వు చేయి. నీకు సహాయం ఎవరు చేస్తారు? దేవుడు చేస్తారు. నమ్మదగినవాడు ఆయన, మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మార్పు లేనివాడు, నమ్మదగినవాడు, ఆయన మంచోడైన. కనుక బతికినంత కాలం మేలే చేస్తుందండి. ఇంకా చూడండి 13వ వచనంలో అక్కడ అంటాడు చూడండి, తన చేతులారా వాటితో పని చేస్తుంటే. ఎప్పుడు పని చేస్తాంట? ఖాళీగా ఉండదంట. ఏం చేస్తుంది? పని చేసుకుంటది, చక్క పని చేసుకుంటది. ఇంట్లో ఇవాళ ఏం పని లేదనుకుంటే పని కల్పించుకుని ఏదో పని చేసుకుంటది. సాధారణంగా మేకప్ మీదకి దిష్టి ఎప్పుడు వెళ్తుంది? పని లేనప్పుడే. చూసారా దేవుడు ఎలా కనెక్ట్ చేసాడు దాన్ని? పని లేనప్పుడే రకరకాల ఆలోచన వస్తాయి. పని ఉంటే అసలు ఆ పనిలో పడిపోతాం. అసలు తిన్నామో లేదు తెలీదు, ఇంతకీ నేను మొగ్గడుకున్నాను ఈరోజు అని అనిపిస్తుంది. నిజంగా అనిపిస్తుంది మనకి. ఎందుకంటే పని ఎక్కువైపోతే, ఆ పనిలో పడిపోతే. ఆ పనిలో పడిపోమంటే ఏ పనిలో పడిపోవాలి? దేవుని పని మానేమని కదా అక్కడ. దేవుని పని నీ ఇంటి పని. ఖాళీగా మాత్రం ఉండొద్దని అర్థం. పనిలో పడిపోతే వేరే ఆలోచనలు ఏవి రావు. నా తలకాయ ఎలా ఉందని చూసుకునే అవకాశం ఉండదు, తలతో ఉక్కున్నాను లేదని చూసుకునే అవకాశం ఉండదు. అసలు వేరే ఆలోచనలు ఏమి రావు. పక్కలు ఎలా ఉన్నారు, ఈ పక్కలు ఎలా ఉన్నారు ఆలోచనలు రావు. చూడండి, మనం అప్పుడప్పుడు ఒకసారి ఫోన్లో డబ్బులు అయిపోతుంది అనుకోండి, ఇంకా నెలాఖరు వచ్చేసింది అనుకోండి, నా సంగడికి డబ్బులు ఇచ్చేస్తున్నాను, ఏం చేస్తే బాగుంటుందని కనిపించినందరికీ ఫోన్ చేయడం మొదలెడతారు. ఎందుకు? నెలాఖరు వచ్చేసిన డబ్బులు అయిపోతాయి కదా. మరి వీడికి అనవసరంగా ఇచ్చేస్తాడంటే ఎవరికి? అనవసరంగా కొనుక్కున్నావు, ఆల్రెడీ కొనుక్కున్నావు కదా. అందుకని కనిపించాలని ఫోన్ చేసి, అక్క ఫోన్ చేసావా, తిన్నావా, పడుకున్నావా, బట్టలు వేసుకున్నావా, ఏం చేస్తున్నావు నువ్వు? అవతలలో ఏం చేస్తారు వాళ్ళు అంటే, వాళ్ళు ఏదో బిజీగా ఉంటారు పాపం, కానీ నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఖాళీగా ఉన్నావు. ఖాళీగా ఉండి పనులన్నీ చేస్తున్నావు. అసలు ఎవడ ఖాళీగా ఉండవు? నేను ఖాళీ ఉండొద్దు, నువ్వు ఎప్పుడు కూడా చక్కగా పని చేసుకున్నావు. 15 వచ్చిన చూడండి, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరిచినట్టు. తన చీకటితోనే లేచి ఎవరు అనుకున్నారు? ఇవిడ గుణవంతురాలు, సత్క్రియలు కలిగినటువంటి ఆమె చీకటితో లేనేసి పని. ఇప్పుడు రివర్స్, కాలం మారిపోయింది. ఇప్పుడు రివర్స్, కాలు మీద కాలేసుకున్నారు. రే నేను ₹1,00,000 సంపాదిస్తున్నాను, కాఫీ ఎట్టారో. ఇప్పుడు నిజమంటే భర్తను కూడా పిలుస్తలేదు, పేరెంట్కి ఏకేస్తున్నారు. రే ప్రభాకరా, పేరెంట్కి ఏకేస్తున్నారు. ఏరా అంటారు. మళ్ళీ మంచిగా కూడా, గౌరవంగా కూడా కాదు. ఏంటంట ఏరా, వాడు కూడా అంతేవో అత్తననే బాబా అంటాడు. ఎంత రివర్స్ అయిపోయింది చూడండి. ఇప్పుడు ఆమె చీకటితో లేచి పని చేసుకుంటుందంటే, ఇప్పుడు అది పోయింది. ఇప్పుడు మగోళ్ళే చీకటితో లేచి ఏం చేయాలి? ఏమయ్యో నేను లేగలేకపోతున్నాను, నడుపుపోటు కాదు, కాఫీ పెట్టు అని అంటే వాళ్ళు లేచి వాళ్ళకేం బాగుంటుంది? పొద్దున పని చేసి వాళ్ళు ఉంటారు పాపం, అయ్యే చేసుకుని అలాగైనా సరే లేచి పాపం కలిసిపోయిందంట. అయ్యో పాపం అని వాళ్ళే మళ్ళీ కాఫీ పెట్టుకొచ్చేది, తాగువే బాబా. చూసారా, రివర్స్ అయిపోయింది. చూసారా, దేవుడు చెప్పిన ప్రణాళిక ప్రకారంగా చేసుకుంటే అన్ని బాగుంటాయి, కానీ రివర్స్ అయిపోతే ఏమవుతాయి? అన్ని రివర్స్ అయిపోతాయి, చెడిపోతాయి. ఆమె చీకటితో లేస్తుందంట, తన ఇంటి వారికి భోజనం, పనిగత్తులను చూసుకుంటుందంట, కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష పూట నాటిస్తుందంట. ఆమె నడుకట్టు చేత నడుము కట్టుకుని బలపరుచుకుంటది కదా. అంతేకాదు చూడండి 19వ వచనం, ఆమె పంటని చేత పట్టుకుని తన వేలతో కదురు పట్టుకుని వడుకును. 20వ వచనం, దీనులకు తన చెయ్యి ఎవరువిడా? గుణవంతురాలు, సత్క్రియలు కలిగినటువంటి స్త్రీ. దీనులకు చేసేప్పుడు దాని అర్థం ఏంటంటే, అందరం కూడా ఏదో ఒక పరిస్థితుల్లో, ఏదో ఒక సందర్భాల్లో బలహీనలుగా ఉంటాం, బాధల్లో ఉంటాం,
కొన్నిసార్లు తినడానికి కూడా కష్టమవుతుంది, కొన్నిసార్లు ఎవరితో చెప్పుకుందామన్న బాధ తీరదు. అలాంటి పరిస్థితులు ఉంటాయి. అంటే అటువంటి దీనత్వంలో మనం కూడా ఏం చేసామంటే బతికాం. కాబట్టి ఇవి తెలుసుకున్న మనము ఇలాంటి స్థితిలోనే మన సాటివారు ఉంటారని అర్థం చేసుకుని మనం కూడా ఏం చేయాలంటే ఆ దీనులకు చెయ్యి చాపాలి. చెయ్యి చాపాలి. ఈ మధ్య ఏంటో తెలుసా, ఏమండి రక్తం లేదంట, బాగా తినాలంట. ఓ తినాలంట, యాపిల్ కాయలు, బత్తాకాయలు, దానిమ్మకాయలు, అన్ని కాయలు పట్టుకొచ్చి పెడతారు. పట్టుకొచ్చి ఎక్కడ పెడతారు మళ్ళీ తెలుసా? మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడతారు. ఫ్రిడ్జ్లో పెట్టి అయిపోయిన తర్వాత కుళ్ళిపోయిన తర్వాత అన్ని తీసుకుని ఎక్కడ పెడతారు? మీ దగ్గరకు చాలా మంది కంప్లైంట్లు ఉన్నాయి. నాకు మీ మీద కూడా కంప్లైంట్లు ఉన్నాయి చాలా మంది మీద. ఎందుకంటే తెస్తాయండి అక్కడ పెడతాము, కుళ్ళిపోతాయండి, తర్వాత పడేస్తారండి. ఎందుకు తెచ్చుకున్నావు? అవి ఎంత శ్రేష్టమైనవి, ఎంత ఖరీదైనవి, ఎవరి కోసం తెచ్చారు అవి? అందరూ కలిసి తినాలని కదా, ఆరోగ్యం బాగుండాలని కదా. అంటే ఏంటి, నువ్వు తినవో పక్కోడు కూడా పెట్టవు. చీప్ పనికి మళ్ళీ బతుకు. నువ్వు ఎందుగా బతుకు? నువ్వు తినవు, పక్కోళ్ళకి పెట్టవు, శ్రేష్టమైన ఫలాలన్నీ పాడు చేస్తున్నావు. అవి ఊరికనే వచ్చినట్టు ఖరీదైనవి, దేవుడు ఇచ్చినటువంటి ఫలాలు. ఆహార పదార్థాలను వృధాగా పాడు చేయకూడదు. కొంతమంది మొత్తం అంతా వేసే పెట్టి చేసుకుంటారు, అన్ని కూరలు వేసేసుకుంటారు, అన్ని అయిపోయిన తర్వాత తీసుకుని పడేస్తారు. మళ్ళా ఒక ముక్కని ఇలాగా అంటారు. మళ్ళా పోయే కాలం కదా అది. ఆహార పదార్థాలు ఊరికనే వస్తాయా? అవి లేక ఎంతమంది చచ్చిపోతున్నారమ్మా. నువ్వు చెయ్యి చాపవు, ఉన్నవి కూడా ఏం చేస్తావు? తినవు, పడచేస్తావు. అలా ఎందుకు చేసుకోవాలి? తగినంత పెట్టుకోవాలి, తగినంత చేసుకోవాలి. ఏది వృధాగా పాడు చేయకూడదు. అది దేవుడిచ్చిన ఫలాలు. నువ్వు చెయ్యి చాపేటువంటి స్థితి ఏంటంటే, నీవు అలాంటి పరిస్థితిలో ఉన్నావు, నీకు తెలుసు గనక, నువ్వు గుణవంతురాలివి గనక, సత్క్రియలు కలిగిన దానివి గనక నువ్వు ఫాలో కావాలి. వాటి నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి అన్ని అవసరమే. అబ్బాయి మీరు ఎన్నైనా చెప్పండి అంటే నేను ఎన్నంటే అంతే, నీకు పోయే కాలం అని అర్థం. నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చినా కూడా నువ్వు దాన్ని కాలదనుకుంటున్నావు అని అర్థం. ఎందుకు అనుకోవాలి అలాగా? కనుక గుణవతి ఖచ్చితంగా ఇవన్నీ చేసుకోవాలి. గుణవతి అంటే అక్కడ ఏమన్నాడు? దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు. ఎంత మంచి చూడండి. భర్తనేమో అక్కడ ఏమి కష్టపెట్టకుండా చూసుకుంటుంది, నడత లేకుండా చూసుకుంటుంది, కావలసిన వస్తువులన్నీ కూడా అప్పచెప్తూ ఉంది, నమ్మకాన్ని తెచ్చుకుంది. అక్కడితోనే ఆగలేదండి, అదే చేత్తో అందరికీ సహాయం కూడా. ఏ స్థాయికి నడిపించాడండి దేవుడు. కొంతమంది విచిత్రంగా ఉంటారు. ఏంటంటే దీనులకు సహాయం చేయమన్నాడు దేవుడు అని భర్త లేకుండా చూసి బీరువా బద్దలు కొట్టి అందులో తీసి ఒరే నువ్వు పట్టుకెళ్ళరా అని అడిగి ఇచ్చేసి కుటుంబాన్ని అష్ట కష్టాలు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. పాపం కదా అది. తగినంత ఏంటది? తగినంత దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నీ కుటుంబాన్ని పోషించుకోవాలి, అందులో ఇతరులకు కూడా సహాయం చేయి. తగినంత పాడు చేసుకోకూడదు దాన్ని. అంతేకాదు అక్కడ ఏమన్నా చూడండి 23వ వచనంలో, ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండు. ఎవరు ఆమె పెనిమిటి అంటే? ఎవరు పెనిమిటి అంటే? ఎవరు? భర్త. దేవుడు ఎక్కడ కూర్చున్నాడంట? దేశపు పెద్దలతో కూర్చుంటే అంత గౌరవాన్ని తెచ్చుకుంటాడంట. ఎక్కడికి వెళ్ళినా సరే పేరు మారిపోద్ది నీకు. ఎందుకో తెలుసా? నీ పేరెట్టి పిలుస్తారు అక్కడ. ఇప్పుడు మంగమ్మ ఉందనుకోండి, మంగమ్మ భర్త ఎవరు? మంగారావు అనుకుందాం గజేపు. మంగమ్మ భర్త మంగారావు అనుకుందాం. ఇప్పుడు మంగారావు అక్కడెక్కడో కూర్చున్నాడు, వెళ్ళిపోయి వెళ్ళగానేడు రే మంగమ్మలా ఆయన వచ్చాడురా. ఏమన్నారంట? మంగారావు వచ్చాడు అంటలేదు, ఏమంటున్నారా? మంగమ్మలా ఆయన వచ్చాడురా అంటే ఏంటి? చూసారు, అంత గొప్పగా బతికేవని అర్థం. చూసారు, నువ్వు అంత బాగా బ్రతికేవని అర్థం. అంటే నీ విలువ ఎంత పెరిగిందో చూడు, నీ స్థాయి ఎంత పెరిగిందో చూడు. ఇప్పుడు అదే గనక నువ్వు గయ్యాలు గంపవనుకో, ఇప్పుడేమంటారు? ఒరే మంగమ్మలా ఆయన వస్తున్నాడు రా బాబు, జాగ్రత్త, ఈడెలాగున్నా చంపేది మనల్ని. చూసారా, చెడైనా అలాగే వస్తుంది, మంచి అయినా అలా. నీ వల్ల నీ పేరు పోకూడదు, మంచి బతుకు బతకాలి. నువ్వు చచ్చిపోయినా కూడా, నువ్వు చచ్చిపోయే స్థితిలోకి వెళ్ళిపోయినా కూడా నీ పేరు స్థిరస్థాయిగా ఉండాలంటే అలాంటి జీవితాన్ని దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని కాపాడుకుని బతకాలి. అది దేవుడు చెప్పేది. చెప్పుదురే గాని చెయ్యరు అది కాదు, చెప్పేదురే కాదు, చేశాము, దేవుని వాక్య ప్రకారంగా బ్రతికేము, ప్రవర్తించాలి అన్నాడు కదా దేవుడు. అలా చెయ్యాలి.
దేశపు పెద్దలతో కూర్చున్నట్టు ఎంత గౌరవం అండి బాబు, ఎంత గౌరవం. అంతేకాదు 26వ వచనం చూడండి, జ్ఞానము కలిగి తన నోరు తెరుచును. ఏం చేస్తాంట? జ్ఞానము కలిగి తన నోరు తెరుచును. నోరు తెరవడం అంటే వెరీ గుడ్. జ్ఞానము చొప్పున, చూసారా, జ్ఞానము కలిగినది గనక జ్ఞానము కలిగి మాట్లాడుతుంది. కొంతమంది ఏం చేస్తారు, ఇంట్లో విషయాలన్నీ తీసుకొచ్చి ఈదులో పెట్టేస్తారు మొత్తం. కొంతమంది అమాయకులు, మరి మొరకులో తెలియదు నాకు, ఇంట్లో విషయాలన్నీ తెచ్చి వీధిలో చెప్పేస్తా ఉంటారు. చెప్పేసావా అయ్యో నా బతికైపోయింది, ఇంకా నా బతికైపోయింది. ఎక్కడేం మాట్లాడాలో, ఎవరితో మాట్లాడాలో, ఎవరితో ఏది మాట్లాడాలో, ఎవరితో ఏది మాట్లాడకూడదో అది నీకు తెలిసి ఉండాలి. ప్రతి చిన్నదానికి నీ కష్టాలన్నీ ఊళ్ళో వాళ్ళందరికీ పంచేకు. మీ అన్నయ్య చూసావా నన్ను ఎంత కష్టపెట్టేస్తున్నాడు, ఎంత బాధ పెట్టేస్తున్నాడు, రోజు తాగొచ్చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు, ఊర్లో టముకేకు. జ్ఞానము కలిగి మాట్లాడు. ఎందుకంటే వాడికి జ్ఞానం లేదు, మరి నీకుంది కదా. కనుక నువ్వేం చేయాలి? ఇప్పుడు జ్ఞానము కలిగి నీ నోరు తెరవాలి. నోరు తెరిచేవంటే జ్ఞానం కలిగిన మాటలు రావాలి. అమ్మా అర్థమవుతుందా తల్లి? కనుక ఆ తర్వాత అక్కడ మాట్లాడుతున్నాడు, కృపగల ఉపదేశము ఆమె బోధించే స్థాయికి తీసుకెళ్ళి. నీకు చిన్న మాట చెప్తాను చూడండి. ఇప్పుడు నువ్వు ఈ లక్షణాలు కలిగి నీ కుటుంబంలో నువ్వు నిలబడితే నీ భర్త ఏమంటాడో తెలుసా? ఏమండి నేను ఈ పని చేద్దాం అనుకుంటున్నాను, ఏం చేయమంటారంటే నీకు ఎలా నచ్చితే అలా చేయి, నువ్వేం చేసినా నాకు ఇష్టమే, నువ్వు నాకేం చెప్పనక్కర్లేదు, నీకు ఏది కలితే అది చేయి. ఎలా చెప్పగలిగాడు ఆ మాట? ఎలా చెప్పగలిగి? ఎంత నమ్మకం చూడండి. నువ్వేం చెప్తే అదే, నువ్వు ఎలా చేయాలా చెయ్యి. అలా లేదు అంటే రివర్స్ అయిపోయింది. కనుక అలాంటి స్థితి అంటాడు. తన ఉపదేశాన్ని కూడా బోధిస్తుందంటే విన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళకు మంచి ఉపదేశం, మంచి మాటలు, మంచి వాక్కులు జ్ఞాపకం చేస్తూ, కష్టం వచ్చిన దేవుని మాట గుర్తు చేస్తూ కుటుంబాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ, బాధ కలిగింది, బాధలో కూడా వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ధైర్యపరుస్తుంది. సంతోషం కలిగింది, వెంటనే ప్రవ్వా ఇంత సంతోషం మాకు ఇచ్చావని కుటుంబంతో పంచుకుని, ఏమంటే చూసారా దేవుడు మనకి ఎంత మేలు చేశాడు. సంతోషాన్ని పంచుకోగలగాలి, బాధని పంచుకోగలగాలి, కష్టాన్ని పంచుకోగలగాలి, ఈ స్వతంత్రత సంపాదించుకోవాలి. చాలా మంది ఏం చేస్తారో చెప్తాను కదండి, వాళ్ళ ఇంట్లో చెప్పుకోరు. చాలా మంది భర్తలు చాలా మంది చెప్పుకోరు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి, బయటికి వెళ్ళి ఏడుస్తారు. కొంతమంది మింగలేక కక్కలేక చెప్పుకోలేక లోపల ఏడ్చి చచ్చిపోతారు. కొంతమంది తాగుబోతులు అయిపోతారు. మీకు అర్థం కాదు ఇలాంటివన్నీ. కొంతమంది తాగుబోతులు అయిపోతారు, కొంతమంది బలవంతంగా చచ్చిపోతారు, కొంతమంది ఇల్లుదులు పెట్టి వెళ్ళిపోతారు, కొంతమంది అయితే ఊళ్ళో వాళ్ళందరికీ చాటింపేస్తారు. కారణం ఎవరనుకుంటున్నారు? అసలు మీకున్న బలం, మీకున్న శక్తి ఏంటో మీకు తెలియదు. అది మీ బలహీనత. అంత బలం ఉంది. స్త్రీల కొడుకులో చెప్పాను, కుటుంబాన్ని కట్టుకోవాలన్నా మీ వాళ్ళే, కుటుంబాన్ని నాశనం చేసుకోవాలన్నా మీ వాళ్ళ. అంత శక్తి ఉంది మీకు. పురుషులకి అది లేదు. పిల్లలు కూడా చూడండి, వెంటనే ఫస్ట్ ఎవరు కనెక్ట్ అవుతారు? వాళ్ళు తల్లులకే కనెక్ట్ అవుతారు. వెంటనే తండ్రి కనెక్ట్ అవ్వరు. అమ్మో నాన్న ఏమంటాడో ఏమో అనుకుని భయపడతా ఉంటారు. అదే అమ్మకి వెంటనే కనెక్ట్ అవుతారు, ఎందుకంటే అమ్మ అర్థం చేసుకుంటుందని. ఆ గుణం కావాలి. నిజంగా ఎంత గొప్ప స్థితి అండి. కృపగల ఉపదేశం బోధిస్తుంది అంటండి. అంతేకాదు అక్కడ ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా, తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టినంటే పెద్దోడు ఏం చేస్తున్నాడు, చిన్నోడు ఏం చేస్తున్నాడు, భర్త ఏం చేస్తున్నాడు, ఆడబిడ్డలు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఇళ్ళని చక్కగా గమనించి ఎవరిని లాలించాలో, ఎవరిని బుజ్జగించాలో, ఎవరికి బుద్ధి చెప్పాలో, ఎవరికి జ్ఞానాన్ని నేర్పాలో అలా తెలివిగా నేర్పిస్తుంది. లేయ్ ఎక్కడ పోయావరా అంటే ఏం చెప్పడు. వాళ్ళని ఆకట్టుకుని వాళ్ళకి చెప్పాల్సిన విషయాలు చెప్పి, ఒరే నాన్న అది కాదురా, ఇది ఇలా చెయ్యాలరా అని నేర్పించాలి. థామస్ అల్వా ఏడ్చినటువంటి ఆయన, వాళ్ళమ్మ ముద్దులు కొడుకు, ఏమీ రాదు, భయంకరమైనటువంటి మనిషి. స్కూల్కి వెళ్తే స్కూల్లో టీచర్ అంతా గోలగోలు ఎత్తేసేదట. ఓసారి టీచరు లెటర్ రాసి ఆయన చేతికే ఇచ్చి, ఇంటికి వెళ్ళి మీ అమ్మకి బాబు అన్నాడు. సరే అయితే అని చెప్పేసి లెటర్ తీసుకుని
ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మ చేతిలో పెట్టాడు. వాళ్ళ అమ్మ చేతిలో పెడితే వాళ్ళ అమ్మ లెటర్ తీసుకుని చదువుతుందండి. అందులో ఏమనుంది, అమ్మ మీకు దండం, నీ కొడుకు మహా రౌడీగాడు, వీడితో ఎగడం మా వల్ల కాదు, వీడికి చదువు చెప్పడం మా వల్ల అంతకన్నా కాదు, కాబట్టి మీ ఓడిని స్కూల్లోంచి తీసుకెళ్ళిపోండి అని చెప్పి లెటర్ రాసి ఆ కుర్రోడి చేతికే ఇచ్చి పంపించారండి స్కూల్లో. ఇప్పుడు ఆ తల్లి ఏం చేయాలి చెప్పండి? యాక్చువల్గా తన బిడ్డ ఇలాగ అయిపోయాడంటే అసలు ఆ తల్లి ఏమైపోవాలండి? నా కొడుకు చెప్పలేకపోతున్నారంట, వీడు ఎంత దుర్మార్గం చేశాడు, యారా నీ వల్ల సర్వనాశనం అయిపోయిందిరా, అలాగైపోయిందిరా, ఇలాగైపోయింది, చెత్తకుట్టేస్తాం కదా మనం. అయితే కొట్టమా, ఇంత కరోడు తీసుకుని బాధేస్తాం కదా. కానీ ఆ తల్లి ఏం చేసిందో తెలిసి, అమ్మా స్కూల్ టీచర్ లెటర్ రాసింది కదా, ఏం రాసిందమ్మా అంటే, ఒరే నువ్వు అందరికన్నా గొప్పోడు అంటరా. ఏమని తెలుసా? నువ్వు అందరికన్నా గొప్పోడు అంటరా. అసలు నీకు చదువు చెప్పాలంటే వాళ్ళ వల్ల కాదంట, ఎందుకంటే నీకున్న జ్ఞానం వాళ్ళకి లేదంటరా. నువ్వు చాలా మంచోడు అంటరా, నీ మంచితనాన్ని వాళ్ళు తట్టుకోలేక పంపించారు, నీకెందుకు చదువు, నేను చెప్తాను కదా అని ఆ తల్లి ఆ బిడ్డను తీసుకుని నేర్పించి చెప్పి, దేవుడు నిన్ను గొప్పోడు చేస్తాడు నాన్న, నేను గొప్పోడు చేస్తాడు. పాజిటివ్. అసలు నెగిటివ్ మాట్లాడింది, అక్కడ వ్యతిరేకంగా మాట్లాడిందా? పాజిటివ్గా మాట్లాడింది. వెంటనే ఆ అమ్మ చెప్పిన మాట నిజమే కాబోలు, నేను అంత గొప్పను కాబోలు అనుకున్నాడు. అప్పటి నుంచి ప్రయత్నం చేశాడు. అలా ప్రయత్నం చేసి 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 బల్బును కనుగొన్నాడు. ఇప్పుడు మన ఇళ్లలో బల్బు వేసుకుంటున్నావా? ఇప్పుడు రెడ్ లైట్లు కదా అన్ని వచ్చేసినాయి కదా, మనకి ఎల్ఈడి లైట్లు వచ్చినాయి. బల్బు వేసుకుంటున్నాం కదా, ఆ బల్బు ఎక్కడ కనుకుంటున్నారు? థామస్ అల్వా ఎడిసన్, ఆయనే కనిపెట్టాడు. ఈరోజు ప్రపంచమంతా చీకట్లో ఉంటే చీకటి గల ఆ ప్రపంచానికి వెలుగు బలుబు రూపంలో ఇచ్చింది ఎవరనుకుంటున్నారు? ఆయనే. ఎలా ఇచ్చాడు అనుకుంటున్నారు? వాళ్ళ అమ్మ ప్రోత్సాహం. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకున్నాడు. అలా ప్రోత్సాహం ఇవ్వబట్టే అలా చేసుకున్నాడు. వీడికేమీ రాదు కాదు 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 వాడిని ఎలా ప్రయోజకుని చేయాలి, వాడిని ఎలాగ తీసుకుని రావాలి, దైవిక గుణాలు ఎలాగ వాడిని పెంచాలి. దేవా నా బిడ్డకు సహాయం చేయ ప్రభువా, నా బిడ్డకు నేను ఎలా నేర్పాలి ప్రభువా, నా బిడ్డకు నేను ఎలా నేర్పించాలి ప్రభువా, ఏం చేస్తే వాడు మారుతాడు ప్రభువా. కుటుంబాన్ని కట్టుకోవడం రావాలా? కాస్ట్లీ బట్టలు వేస్తా వాడికి, ఎక్కడో చిరిగిపోయి ఉంటుంది, అక్కడో చిరిగిపోతుంది, ఎక్కడో తాడు. ఎన్ని తాళ్ళు ఉంటాయి వాడికి? చిన్నప్పటి నుంచి ఈ తాళ్ళన్నీ అలవాటు చేస్తే వాడిని మాట వింటాడా? అలంకరణ నువ్వు వేసుకునేది కాకుండా వాడికి కూడా అలవాటు చేస్తున్నావు. వాడు మళ్ళీ చెప్పులు లేకుండా నడుతలేదాడు, షూ వేసుకుని నడుతున్నాడు. మళ్ళీ చెప్పులు కూడా మళ్ళీ కాస్ట్లీ చెప్పులు అడిగి, మళ్ళీ కాస్ట్లీ డ్రెస్, కాస్ట్లీ షూస్ వేసుకుంటున్నారు వాళ్ళు. పిల్లలకి మన చేతితో మనమే వాడికి అలవాటు చేస్తున్నాం. అప్పుడు నీ కుటుంబం ఏమవుతుంది చెప్పు? వాడు చిన్నప్పుడు ఉగ్గుపాలు తాగి బతకాల్సినోడు ఇప్పుడు కాస్ట్లీ బట్టలు వేసుకుంటూ కాస్ట్లీ తిండి తింటూ, అసలు తిండి కూడా వ్యామోహమైన తిండి, అది అదో రకమైన వ్యామోహమైన తిండి, దానికి కంట్రోల్ లేదు. అలాగే చిన్నప్పటి నుంచి అలా నేర్పిస్తే వాడు రేపొద్దున ఎలా ఎదుగుతాడు, ఎలా ఫలిస్తాడు, ఎలా బాగుపడతాడు? ఒక పూట పస్తుట్టేవా నీ కొడుకు ఎప్పుడైనా? ఆకలి విలువేంటో చెప్పావా? ఆకలి ఎంత కఠినంగా ఉంటుందో, ఆకలిస్తే ఎంత ఇబ్బందిగా ఉంటుందో, ఆకలితో బతికితే ఎలా ఉంటుందో ఒకసారి పూట అడుగు పెట్టు, వాడికి ఒక రోజు పెట్టు, ఒక రోజు భోజనం పెడతాం మానే, అసలు వాడు బతికి ఎలా ఉండో అర్థమవుతుంది. వాడికి పేకదాకా కుక్కి తినరా అంటే వాడికి కనీసం ఆకలి విలువ కూడా తెలియకుండా పోయింది. నువ్వు జ్ఞానవంతురాలు కాదు, అజ్ఞానవంతురాలివి. నీ చేతులారు నువ్వే నీ కాపురాన్ని, నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నావు. ఆకలి విలువ నేర్పాలి, దైవిక విలువ గుణాలు నేర్పించాలి. కృపగల ఉపదేశము బోధించాలంటే అదే దాని ఉద్దేశం. అదే కృపగల ఉద్దేశం అంటే అదే దాని ఉద్దేశం. అదే అలాగే నా నేర్పించ నడతలు బాగా కనిపెట్టావు, మరి చేయాల్సిన పని చేయకపోతే ఎట్లా? ఆమె పని చేయకుండా భోజనం చేయదంట, అక్కడ రాయబడిన మాట. పని చేయకుండా భోజనమే చేయదంట. మనం పని ఒకటే చేయం, మిగతా అన్ని తింటాం కదా. పని ఒకటే చేయం కానీ మిగతా అన్ని తింటాం. మరలా మంచి కావాలన్నీ. కనుక నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలంటే నువ్వు జ్ఞానవంతురాలుగా ఉండాలి. అక్కడ ఒక చిన్న మాట జ్ఞాపకం చేసి మళ్ళీ ముందుకు వెళ్ళిపోతాను నేను. 28లో ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురంట. ఏమంటారమ్మా? ధన్యురాలంటారు. ఎవరు? కొడుకులు. ఇంట్లో ఉన్న కుటుంబం అంత లేచి అమ్మా నువ్వు ఇప్పుడు మీరు మమ్మల్ని అంటున్నారా? తినేత్రమే బాబా బుర్ర అత్తమానునా, రాక్షసులా పట్టుకున్నా మమ్మల్ని, నీకు శాదత్వం పెరిగిపోయింది బాగానే, నువ్వు నాతో మాట్లాడగా అని అంటలేదా? ఎందుకు అలాగా అంటారు అనుకుంటున్నావు? నీ శాదత్వం వల్ల నిజంగా కూడా నీ లోపాలు కూడా చాలా ఉన్నాయి.
నువ్వు సర్దిద్దుకోవాలి అట్లా. ప్రేమతో మాట్లాడడం రావాలి వాళ్ళతో. ధన్యురాలు అంటారు. ధన్యాలు ఇప్పుడు మన వాళ్ళు ఏమంటారు తెలుసా? అమ్మా నువ్వు సూపర్ అమ్మా అని ఎప్పుడు అంటారు అనుకుంటున్నావు? వాళ్ళకి కావాల్సిన బాగా మంచి బట్టలు ఇచ్చేసావు అనుకో, వస్తువులు ఇచ్చేసావు అనుకో, వాళ్ళు 100 రూపాయలు బండి కొని ఇచ్చేసావు అనుకో, అమ్మా నువ్వు సూపర్ అమ్మా అంటారు. ఇవేమి ఇవ్వకపోతే ఏమంటారు? నువ్వేంటమ్మా పాతకాలపు మనిషిలాగా ఉన్నావా, నీకు అసలు ఏం తెలదో, నీకేం రాదు. చూసారు దేన్ని బట్టి వచ్చింది ప్రేమ? ఈ వస్తువులను బట్టి. అది రాకూడదు ఎప్పుడు, అది రాకూడదు ఎప్పుడు, దైవికంగా రావాలి. అమ్మ నువ్వు ఎంత మంచిదానమ్మా, నేను ఇలా ఉంటే నా కోసం ప్రార్థన చేస్తున్నావు, నువ్వు నాకు చక్కగా వండి పెడుతున్నావు అమ్మా, నా బాగోగులు చూసుకున్నావు అమ్మా, నువ్వు ఎంత మంచిదానమ్మా అన్నారు ఎప్పుడన్నా కొడుకులు? ఎప్పుడన్నా అన్నారు కొడుకులు? అమ్మ నా కోసం ఎంత కష్టపడుతున్నావు అమ్మా అన్నారా? ఇప్పుడు మీరు ఆలోచించండి అనట్లేదంటే. కనుక ఈ స్థితిని బట్టి ఆమె ధన్యురాలు అంటారంట. ఆ 29వ వచనంలో చివరి మాట, వారందరినీ నీవు మించిన దానవని ఆమె పెనిమిటి ఆమెను పొగుడుకొని. అమ్మా ఊళ్ళో చాలా మందిని చూశాను కానీ, అర్థం చదువుతాను మళ్ళీ చూడండి 29. చాలా మంది కుమార్తెలు ప్రతివతా ధర్మమును అనుసరించి ఉన్నారు కానీ వారందరినీ నీవు మించిన దానం. అంటే ఊళ్ళో ఎంత మంది ఉన్నారో కానీ వాళ్ళందరికన్నా గొప్పదానివి నువ్వేనమ్మా అంటాడు. ఎవరు? పెనిమిటి. కనుక అర్థం చేసుకోవాలి. కానీ సమస్య ఎక్కడ వచ్చింది చెప్పనా? సమస్య ఇర్మియా గ్రంథం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం ముగిస్తాను, టైం అయింది. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32 వచనం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 2:32. కన్యక తన ఆభరణములను మరచునా, కన్యక తన ఆభరణములను మరచునా, పెండ్లు కుమారి తన వడ్డానం మర్చిపోద్దా? నా ప్రజలు లెక్కలేనన్ని దినములు మర్చిపోయారు. ఏమైంది ఇప్పుడు? దేవుడు చూడండి ఎలా చెప్తున్నాడు. కన్యక తన ఆభరణాలు మర్చిపోద్దా? పెళ్లి కూతురు మర్చిపోద్దా అంటే మర్చిపోద్దా? పెండ్లు కుమారి తన వడ్డానం మర్చిపోద్దా? అసలు మర్చిపోయి ఎవరు మర్చిపోయారు? నా ప్రజలు లెక్కలేనన్ని దినాలు నన్ను మర్చిపోయారు. దేవుడు అంటున్నాడు, మీరు వీటి వ్యామోహంలో పడి నన్నే మర్చిపోయారు. అంటే నువ్వు చేసుకునే అలంకరణ వల్ల ఎవరు మర్చిపోతున్నారు? దేవుణ్ణి మర్చిపోతున్నావు, కుటుంబాన్ని మర్చిపోతున్నావు, అసలు నీ ఆత్మీయ స్థితినే మర్చిపోతున్నావు. ఈ అలంకరణ వల్ల అంత ప్రమాదం ఉందంటున్నాడు దేవుడు. మనం దీని గురించి ఆలోచిస్తాం, అసలు పెద్దగా పట్టించుకుంటామా? దీని వెనక ఎంత ప్రమాదం ఉందో అర్థం. ఎస్తేర్ని కూడా తీసుకెళ్ళి అందులో పెడతారు. పెట్టిన తర్వాత అందరికి అన్ని రకాలు ఇస్తూ ఉంటారు. అందరూ వచ్చి నాకు అది కావాలి, నాకు అది కావాలి, నాకు అది కావాలని అందరూ కోరుకుంటారు. కానీ ఎస్తేరు మాత్రం రాజు నిర్ణయించిన ప్రకారంగా హేగే అనే ఆ నపుంసకుడు ఏదైతే ఇచ్చాడో అది మాత్రమే పుచ్చుకుంది. నాకు ఇది వద్దు, నాకు అది కావాలని అడగలేదు. తగు మాత్రం అలంకరణ చేసుకుంది. అక్కడ రాయబడిన మాట, ఆమె యందు దయ పుట్టాను, దయ పుట్టాను. అందరికి చూసినప్పుడు, ఎస్తేర్ని చూసినప్పుడు దయ పుట్టిందంట. దేన మనస్సు కలిగిన గుణం కలిగి ఉంది, జ్ఞానవంతురాలుగా కనబడుతుంది, అనకువ కలిగి కనబడుతుంది, సత్క్రియల చేత కనబడుతుంది. చూడండి ఎంత బాగుందో. కనుక మన అలంకరణ, మీ అలంకరణ ప్రత్యేకించి అది ఉండకూడదు, అది ఉండకూడదు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచన భాగం. 3 కూడా చదువుదాం. జడలు అల్లుకొనుటయు, బంగారు నగులు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక అన్నాడు. దాని అర్థం ఏంటంటే వెలుపటి అలంకారము అలంకారంగా ఉండొద్దు, అది గొప్పదనుకోవద్దు, దాని గురించి మీరు ఆలోచించొద్దు. సాధు అయినట్టు మృదువైనట్టునైనా గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను. అసలైన అలంకారం అది అక్షయ అలంకారం అన్నాడు దాన్ని. కనుక భౌతికమైన అలంకారం, వెలుపట కల్పించే అలంకారం వల్ల అనేక నష్టాలున్నాయి. తగు మాత్రం వేసుకుంటే ఏ సమస్య లేదు. కనుక తగు మాత్రం వేసుకుంటే అనుకుంటారా? అనుకోరు. మనం ఎక్కడికి వెళ్ళినా మనం దేవుని పిల్లలం. ఎక్కడికి వెళ్ళినా ఒకేలాగా మనం ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా ఒకేలాగా ఉండాలి. ఎక్కడికో ఊరికి వెళ్తున్నాను ఒకేలాగా ఉండాలి. పెళ్లికి వెళ్తున్నాం ఒకేలా ఉండాలి. ఎక్కడేమో ఎంతో అమాయకంగా ముఖం పెట్టి ఇంకోరు అని, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమో కొప్పు నిండా పూలెట్టి పెద్ద మేకప్ వేసుకొని పట్టు చీర కట్టుకొని గిరగడగడ వెళ్ళిపోతే నేనేమనుకోవాలా? ఎక్కడ ఎలా ఉన్నావు? సన్నిధిలో ఎలా ఉండవు. సన్నిధిలో ఎలా ఉన్నావు? ఇంటి దగ్గర ఎలా ఉండవు. ఇంటి దగ్గర ఎలా ఉన్నావు?
పెళ్లి దగ్గర కూడా అలాగే ఉంటుంది. పెళ్లి దగ్గర ఎలా ఉన్నావు బయట కూడా అలాగే ఉంటుంది. అప్పుడు దేవుడు సంతోషపడతాడు. గుణవతి అయిన స్త్రీ, అక్షయ అలంకారం కలిగిన స్త్రీ. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు, మేకప్ మీద దృష్టి పెట్టాడు ఆయన. ఎప్పుడైనా మేకప్ వేసుకున్నాం కూడా? అసలు ఆయన పడుకుంటాకే కూర్చుంటాకే లేదన్నాడు ఆయన. నా సమయం ఎంతో లేదు, నేను వెళ్ళిపోవాలనుకున్నాడు. 24 hours తిరుగుతానే ఉన్నాడట. పొద్దస్తమాను సువార్త, రాత్రస్తమాను ప్రార్థన. తలదూకుందాం, మేకప్ వేసుకుందాం, మంచి పంచికట్లు పెట్టుకుందాం, అసలు దృష్టే లేదు మనకు. మాది యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకంటే తను వచ్చిన పని ఏంటో తనకు బాగా గుర్తుంది. కాబట్టి మన జీవితంలో, మీ జీవితంలో మీరు ఎందుకు పుట్టారనేది మీకు గుర్తుంటే మీరు ఏం చేయాలన్న సంగతి మీకు తెలుస్తుంది. ఏం చేయాలో తెలిస్తే ఎలా బ్రతకాలో తెలుస్తుంది. ఎలా బ్రతకాలో తెలిస్తే ఎలా నడవాలో తెలుస్తుంది. దైవభక్తి గలవారం అని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలను. మొదటి మాట చెప్పాను. అందులో ఒకటి, అణకువ కలిగినటువంటి స్థితులు ఉంటాయి. ఎవరికి? దైవభక్తి గలవారి కలిగినటువంటి స్త్రీలకు అణకువ కలిగి ఉంటారు. రెండవది ఎలా ఉంటారన్నాను? తగుమాత్రపు అలంకరణ కలిగి ఉంటారు, దైవభక్తి కలిగినటువంటి వారు. మూడవది, సత్క్రియల చేత అలంకరించుకునుకుంటారు. ఎవరు అంటే దైవభక్తి కలిగిన వారు. చూసారా, వీళ్ళు ఎక్కడ కూడా భౌతిక సంబంధమైన దాని మీద దృష్టి పెట్టరు. వీళ్ళు దైవిక గుణాల మీదే దృష్టి పెడతారు. మరి ఇంటికి వెళ్ళి మీరు ఆలోచిస్తారా? అర్థం చేసుకుంటారా? ఈ వాక్య ప్రకారంగా మరి ఈ రోజు నుంచి కనీసం అలా చేస్తారా? అలా నడుచుకుంటారా? మరి అలా ఉంటారా? మరి